జంతువులు కేవలం తాము తర్వాత తీసుకుపోయే ఆహారం గురించే ఆలోచిస్తాయి. కానీ మానవులు అలా కాదు. ప్రతి విషయం అంటే ఉద్యోగం, పిల్లలు, ఇల్లు, భవిష్యత్తు గురించి ఆలోచిస్తూ ఆందోళన చెందుతూ ఉంటారు. కొన్ని సందర్భాల్లో అదృష్టం గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. ఆస్తులు కూడబెట్టుకోవడానికి అదృష్టం కలిసి రావాలని అంటారు. పనులు వాయిదా పడినా, ఎలాంటి పురోగతి లేకపోయినా దురదృష్టం వెంటాడిందని అంటారు. అపజయాలకు కారణం అదేనంటూ దురదృష్టాన్ని సాకుగా చూపుతారు. ప్రస్తుత స్థితిని బట్టి మీరు అదృష్టవంతులా లేదా దురదృష్టవంతులా విశ్లేషిస్తారు. అయితే అదృష్టం అంటే ఏంటో ఆచార్య చాణక్యుడు భాష్యం చెప్పాడు. పురుషుడికి కింద 3 సందర్భాలే అత్యంత దురదృష్టకరమని ఆ రాజనీతి కోవిదుడు పేర్కొన్నాడు. వృద్ధాప్యంలో భార్యను కోల్పోయిన వ్యక్తి అత్యంత దురదృష్టవంతుడట. ఒకవేళ యుక్త వయసులో భార్యను కోల్పోయినా లేదా భార్య నుంచి విడిపోయిన వ్యక్తులు మళ్లీ పెళ్లి చేసుకోవాలట. ఎందుకంటే వృద్ధాప్యంలో జీవిత భాగస్వామి సహచర్యం చాలా అవసరమట. ముసలి వయసులో భార్య చనిపోతే వివాహం చేసుకోవడం సాధ్యం కాదు. దీనివల్ల తీవ్ర కుంగుబాటుతో పాటు మానసిక ఆరోగ్య సమస్యలకు కూడా కారణమవుతారట. కష్టపడి సంపాదించిన సొమ్ము రోగాల కారణంగానూ శత్రువుల కారణంగానూ కోల్పోతే చాలా దురదృష్టకరమట. డబ్బు వల్ల శత్రుత్వం ఏర్పడితే లేనిపోని ఆటంకాలు, సమస్యలు ఎదుర్కొంటారట. తప్పుడు పనులకు సొమ్ము వినియోగించినా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోక తప్పదట. స్వర్ణయుగంలో అర్థశాస్త్ర ఆచార్యుడిగా పేరుగాంచిన చాణక్యుడు రాజకీయాలపై అపారమైన జ్ఞానాన్ని, అవగాహనను సంపాదించాడు. రాజకీయాల్లో దౌత్యాన్ని ఉపయోగించిన మొట్టమొదటి వ్యక్తి చాణక్యుడే. తన రాజకీయ చతురతతో విశ్వవిజేత అలెగ్జాండర్ను భారతదేశం నుంచి వెళ్లిపోయేలా చేశాడు. పురుషులు ఇతరుల ఇంట్లో తలదాచుకోవడం కంటే దురదృష్టకరం మరొకటి ఉండదట. ఎందుకంటే ప్రతి విషయంలోనూ వారి అనుమతి తీసుకుని బానిసలా బతకాల్సి వస్తుందట. ఇలా పరాయి పంచన చేరడం అంటే దుర్భరమైన జీవితం గడపడమే. ఇటువంటి సందర్భాలను పురుషులు ఎదుర్కొన్నప్పుడే దురదృష్టవంతుడు అవుతాడు. కానీ అన్ని విషయాల్లోనూ దురదృష్టం వెంటాడదని చాణక్యుడు చెప్పుకొచ్చాడు. మరిన్ని ఇంట్రెస్టింగ్ న్యూస్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు రెక్స్ టీవీ మిస్టరీ.